ఓం శాంతి 10/7/2025 మధురమైన పిల్లలు, దేహాభిమానాన్ని వదిలి దేహీ అభిమానులుగా అవ్వండి. దేహీ అభిమానులనే ఈశ్వరీయ సాంప్రదాయం వారు అంటారు. ప్రశ్న: పిల్లలైన మీరిప్పుడు ఏ సత్సంగమునైతే చేస్తున్నారో ఇది ఇతర సత్సంగాల కంటే అతీతమైనది. ఎలా? జవాబు: ఆత్మ మరియు పరమాత్మల జ్ఞానాన్ని వినే సత్సంగం ఇదొక్కటే. ఇక్కడుండేది చదువు. లక్ష్యం ఉద్దేశం కూడా ఎదురుగా ఉంది. ఇతర సత్సంగాల్లో చదువు కూడా ఉండదు, అలాగే లక్ష్యం ఉద్దేశం కూడా ఉండదు. ఓం శాంతి. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఆత్మిక పిల్లలు వింటున్నారు. మొట్టమొదటి తండ్రి అర్థం చేయిస్తున్నారు. మీరెప్పుడు కూర్చున్నా సరే స్వయాన్ని ఆత్మగా భావిస్తూ కూర్చోండి, దేహంగా భావించకండి. దేహాభిమానం కలవారిని ఆసురీ సాంప్రదాయాలు అంటారు. దేహీ అభిమానులను ఈశ్వరీయ సాంప్రదాయాలు అంటారు. ఈశ్వరునికి తన దేహం లేదు. వారు సదా ఆత్మాభిమానిగానే ఉంటారు. వారు సుప్రీం ఆత్మ, సర్వాత్మలకు తండ్రి. పరమ ఆత్మ అనగా ఉన్నతోన్నతుడు. మనుషులెప్పుడైతే ఉన్నతోన్నతుడైన భగవంతుడు అనంటారో అప్పుడు అతడు నిరాకారుడని, లింగరూపుడని వారి బుద్ధిలోకి వస్తుంది. నిరాకార లింగానికి పూజ కూడా జరుగుతుంది. వారు పరమ ఆత్మ అనగా సర్వాత్మలలో కల్లా ఉన్నతమైన వారు. వారు కూడా ఒక ఆత్మే, కాని వారు ఉన్నతమైన ఆత్మ. వారు జనన మరణాల్లోకి రారు. మిగిలిన వారంతా పునర్జన్మలు తీసుకుంటారు. మిగిలిన వారంతా రచన. రచయితైతే ఒక్క తండ్రే. బ్రహ్మ, విష్ణు, శంకర్లు కూడా రచనే. అలాగే మనుష్య సృష్టి అంతా కూడా రచనే. రచయితను తండ్రి అని అంటారు. ఇంట్లో పురుషుణ్ణి కూడా రచయిత అంటారు. అతను పత్నిని దత్తత తీసుకుని ఆమె ద్వారా రచనను రచిస్తాడు. ఆ తర్వాత పాలన చేస్తాడు, కాని వినాశనం చేయడు. ఇతర ధర్మస్థాపకులు ఎవరైతే ఉన్నారో వారు కూడా రచన రచిస్తారు, ఆ తర్వాత పాలన కూడా చేస్తారు, కాని వినాశనం ఎవరూ చేయరు. అనంతమైన తండ్రిని పరమ ఆత్మ అంటారు. ఏ విధంగా ఆత్మరూపం బిందువో అలాగే పరంపిత పరమాత్ముని రూపం కూడా ఒక బిందువే. కాని ఇంత పెద్ద లింగ రూపాన్ని ఏదైతే తయారు చేస్తారో దానిని భక్తి మార్గంలో పూజ కోసమని తయారు చేస్తారు. బిందువుకు పూజ ఎలా చేయగలరు? భారత్లో రుద్రయజ్ఞాన్ని రచించినప్పుడు శివలింగాన్ని మరియు శాలిగ్రామాలను మట్టితో తయారు చేసి వాటిని పూజిస్తారు. దానిని రుద్రయజ్ఞం అంటారు. వాస్తవానికి దాని యథార్థమైన నామం రాజస్వ అశ్వమేధ అవినాశి రుద్ర గీతా జ్ఞాన యజ్ఞం. శాస్త్రాల్లో కూడా ఈ విధంగా రాయబడి ఉంది. ఇప్పుడు తండ్రి పిల్లలకు చెప్తున్నారు, స్వయాన్ని ఆత్మగా భావించండి. ఇతర సత్సంగాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఆత్మ మరియు పరమాత్మల జ్ఞానం ఎవరిలోనూ లేదు. అలాగే ఆ జ్ఞానాన్ని ఎవరూ ఇవ్వలేరు. అక్కడైతే ఎటువంటి లక్ష్యము, ఉద్దేశము ఉండదు. పిల్లలైన మీరైతే ఇప్పుడు చదువుతున్నారు. ఆత్మ శరీరంలోకి ప్రవేశిస్తుందని మీకు తెలుసు. ఆత్మ అవినాశి, శరీరం వినాశి. ఆత్మ శరీరం ద్వారా పాత్రను అభినయిస్తుంది. ఆత్మ అయితే అశరీరిగానే ఉంది కదా. వివస్త్రగా వచ్చాము, వివస్త్రగా వెళ్ళాలి అని కూడా అంటారు. శరీరాన్ని ధారణ చేశాము, మళ్లీ శరీరాన్ని వదిలి వివస్త్రగా వెళ్ళిపోవాలి. ఈ తండ్రి కూర్చుని పిల్లలైన మీకే అర్థం చేయిస్తున్నారు. భారత్లో ఒకప్పుడు సత్యుగం ఉండేదని, అప్పుడు దేవీదేవతల రాజ్యం ఉండేదని, ఒకే ధర్మం ఉండేదని కూడా పిల్లలకు తెలుసు. ఈ విషయం కూడా భారతవాసులకు తెలీదు. తండ్రి గురించి ఎవరైతే తెలుసుకోలేదో
వారేమీ తెలుసుకోనట్లే. మాకు రచయిత మరియు రచన గురించి తెలియదు అని ప్రాచీన ఋషులు మునులు కూడా అనేవారు. అనంతమైన తండ్రే రచయిత. వారికే రచన యొక్క ఆది మధ్యాంతాల గురించి తెలుసు. ఆది అని మొదలును అంటారు, ఆ తర్వాత మధ్యమము. ఆది సత్యుగము, దానిని పగలు అంటారు. ఆ తర్వాత మధ్యమం నుండి అంతిమం వరకు రాత్రి ఉంటుంది. సత్యత్రేతాయుగాలు పగలు. స్వర్గం ప్రపంచ అద్భుతం. భారతే స్వర్గంగా ఉండేది. అందులో లక్ష్మీనారాయణులు రాజ్యం చేసేవారు. ఈ విషయం భారతవాసులకు తెలియదు. తండ్రి ఇప్పుడు స్వర్గాన్ని స్థాపన చేస్తున్నారు. తండ్రి అంటారు, మీరు స్వయాన్ని ఆత్మగా భావించండి. నేను ఫస్ట్ క్లాస్ ఆత్మను. ఈ సమయంలో మనుష్యమాతృలందరూ దేహాభిమానులుగా ఉన్నారు. తండ్రి ఆత్మాభిమానులుగా తయారు చేస్తారు. ఆత్మ అంటే ఏమిటి అనేది కూడా తండ్రి తెలియజేస్తారు. మనుషులకేమీ తెలియదు. బ్రుకుటి మధ్యలో ఒక అద్భుతమైన నక్షత్రం మెరుస్తుంది అని అంటారు, కానీ అదేమిటి, అందులో పాత్ర ఏ విధంగా నిండి ఉంది అనేది ఏమీ తెలీదు. ఇప్పుడు తండ్రి మీకు అర్థం చేయిస్తున్నారు. భారతవాసులైన మీరు 84 జన్మల పాత్రను అభినయించవలసి ఉంటుంది. భారతే ఉన్నతమైన ఖండం. మనుష్యమాతృలంతా ఎవరైతే ఉన్నారో వారికిది తీర్థస్థానం. సర్వులకు సద్గతినిచ్చేందుకు తండ్రి ఇక్కడికి వస్తారు. రావణ రాజ్యం నుండి విముక్తులను చేసి గైడ్గా అయి మార్గదర్శకుడై తీసుకువెళ్తారు. మనుషులు భగవంతుడు మార్గదర్శకుడు అని అంటారే కాని దాని అర్థమేమీ తెలీదు. భారత్లో మొదట దేవీదేవతలు ఉండేవారు. వారే మళ్లీ పునర్జన్మలు తీసుకోవాల్సి ఉంటుంది. భారతవాసులే దేవతలుగా అయి మళ్లీ క్షత్రియులుగా, వైశ్యులుగా, శూద్రులుగా అవుతారు. పునర్జన్మలు తీసుకుంటారు కదా. ఈ జ్ఞానాన్ని పూర్తిగా అర్థం చేసుకునేందుకు 7 రోజులు పడుతుంది. పతిత బుద్ధిని పావనంగా తయారు చేయాలి. ఈ లక్ష్మీనారాయణులు పావన ప్రపంచంలో రాజ్యం చేసేవారు కదా. వారి రాజ్యమే భారత్లో ఉండేది. ఆ సమయంలో ఇతర ధర్మాలేవీ లేవు. ఒకే ఒక్క రాజ్యం ఉండేది. భారత్ ఎంత సుసంపన్నంగా ఉండేది. వజ్ర వైడూర్యాలతో నిర్మితమైన మహళ్లుండేవి. ఆ తర్వాత రావణ రాజ్యంలో పూజారులుగా అయ్యారు. అప్పుడు భక్తి మార్గంలో ఈ మందిరాలు మొదలైనవి తయారు చేశారు. సోమనాథుని మందిరం ఉండేది కదా. కేవలం ఒక్క మందిరం మాత్రమే ఉండదు కదా. ఇక్కడ కూడా శివుని మందిరాలలో ఎన్ని వజ్ర వైడూర్యాలు ఉండేవంటే వాటిని మహమ్మద్ గజ్నవి ఒంటెలపై నింపుకుని వెళ్లాడు. ఎవరైనా కొన్ని లక్షల ఒంటెలను తీసుకొచ్చి నింపుకుని వెళ్లినా కూడా తరగనంత సంపద అక్కడుండేది. సత్యుగంలో బంగారం, వజ్రవైడూర్యాలతో నిర్మితమైన మహళ్లు ఎన్నో ఉండేవి. మొహమ్మద్ గజ్నవి అంటే ఇప్పుడొచ్చారు, కానీ ద్వాపరంలో కూడా ఎన్ని మహళ్లు మొదలైనవి ఉంటాయి. అవన్నీ మళ్లీ భూకంపాలలో లోపలికి వెళ్లిపోతాయి. రావణుడి బంగారు లంక అంటూ ఏదీ ఉండదు. రావణ రాజ్యంలోనైతే భారత్ పరిస్థితి ఇలా అయిపోయింది. 100% అధార్మికంగా, అధర్మయుక్తంగా, నిరుపేదగా, పతితంగా, వికారిగా తయారైంది. కొత్త ప్రపంచాన్ని నిర్వికారి ప్రపంచం అంటారు. భారత్ శివాలయంగా ఉండేది. దానిని ప్రపంచ అద్భుతం అంటారు. అక్కడ చాలా తక్కువ మంది మనుషులు ఉండేవారు. ఇప్పుడైతే కోట్లాది మంది మనుషులున్నారు. మరి ఆలోచించాలి కదా. ఇప్పుడు పిల్లలైన మీకు ఇది పురుషోత్తమ సంగమయుగం. ఈ సమయంలో తండ్రి మిమ్మల్ని పురుషోత్తములుగా, పారసబుద్ధి కలవారిగా తయారు చేస్తున్నారు. తండ్రి మనుషుల నుండి దేవతలుగా తయారు చేసేందుకు మీకు సుమతాన్ని, మంచి మతాన్ని ఇస్తున్నారు. మీరిచ్చే గతి, మీరు చూపే మార్గం అతీతమైనవి అని తండ్రి ఇచ్చే మతం గురించి అంటూ ఉంటారు. దీని అర్థం కూడా ఎవరికీ తెలియదు.
తండ్రి అర్థం చేయిస్తున్నారు, నేను ఎటువంటి శ్రేష్ఠ మతాన్ని ఇస్తానంటే దాని ద్వారా మీరు దేవతలుగా అవుతారు. ఇప్పుడు కలియుగం పూర్తవుతుంది. పాత ప్రపంచ వినాశనం ఎదురుగా నిలబడి ఉంది. మనుషులు పూర్తి ఘోర అంధకారంలో కుంభకర్ణుని నిద్రలో నిద్రపోతూ ఉన్నారు. ఎందుకంటే శాస్త్రాలలో కలియుగం ఇప్పుడింకా బాల్యంలోనే ఉందని, ఇంకా 40,000 సంవత్సరాలు మిగిలి ఉన్నాయని రాసి ఉంది. 84 లక్షల యోనులలో జన్మ తీసుకుంటామని భావించిన కారణంగా కల్పమాయువును కూడా చాలా ఎక్కువగా చూపించారు. వాస్తవానికది 5,000 సంవత్సరాలు మాత్రమే. తండ్రి అర్థం చేయిస్తున్నారు, మీరు 84 జన్మలు తీసుకుంటారే కాని 84 లక్షల జన్మలు కాదు. అనంతమైన తండ్రికైతే ఈ శాస్త్రాలు మొదలైన వాటన్నిటి గురించి తెలుసు. కావుననే వారంటారు, ఇవన్నీ భక్తి మార్గానికి చెందినవి, ఇవి అర్ధకల్పం నడుస్తాయి, వీటి ద్వారా నన్నెవరూ కలుసుకోలేరు. 2000 సంవత్సరాల సమయంలో క్రిస్టియన్ల సంఖ్య ఇంతగా పెరిగినప్పుడు మరి కల్పం మాయువు లక్షల సంవత్సరాలైతే ఇక సంఖ్య చాలా ఎక్కువగా ఉండి ఉండాలి కదా. ఇది కూడా ఆలోచించాల్సిన విషయం. భారత్ యొక్క వాస్తవిక ధర్మం దేవీదేవతా ధర్మం. వాస్తవానికి అదే కొనసాగుతూ రావాలి. కాని ఆది సనాతన దేవీదేవతా ధర్మాన్ని మర్చిపోయిన కారణంగా మాది హిందూ ధర్మమని చెప్పుకుంటున్నారు. నిజానికి హిందూ ధర్మం అనేదేదీ ఉండదు. భారత్ ఎంత ఉన్నతంగా ఉండేది. ఆది సనాతన దేవీదేవతా ధర్మం ఉన్నప్పుడు విష్ణుపురిగా ఉండేది. ఇప్పుడిది రావణపురిగా మారిపోయింది. అదే దేవీదేవతలు 84 జన్మల తర్వాత ఎలా అయిపోయారో చూడండి. దేవతలను నిర్వికారులుగా భావిస్తూ, స్వయాన్ని వికారులుగా భావిస్తూ వారిని పూజిస్తూ ఉంటారు. సత్యుగంలో భారత్ నిర్వికారిగా ఉండేది. అప్పుడు కొత్త ప్రపంచం ఉండేది. దానినే కొత్త భారత్ అంటారు. ఇది పాత భారత్. కొత్త భారత్ ఎలా ఉండేది, ఇప్పుడు పాత భారత్ ఎలా తయారైంది? కొత్త ప్రపంచంలో భారతే కొత్తగా ఉండేది. ఇప్పుడు పాత ప్రపంచంలో భారత్ కూడా పాతదిగా ఉంది. ఎటువంటి గతి పట్టిందో చూడండి. భారతే స్వర్గంగా ఉండేది, ఇప్పుడు నరకంగా ఉంది. భారత్ అత్యంత సంపన్నంగా ఉండేది, ఇప్పుడు భారతే పూర్తిగా దివాలా తీసినట్లయిపోయింది. అందరి నుండి భిక్షం యాచిస్తున్నారు. ప్రజల నుండి కూడా భిక్షం యాచిస్తూ ఉంటారు. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం కదా. నేటి దేహాభిమానులైన మనుషులకు కాస్త ధనం లభించేసరికి మేమైతే స్వర్గంలో కూర్చున్నాము అని భావిస్తారు. సుఖధామమైన స్వర్గం గురించి అసలు ఏమాత్రమూ తెలియదు. ఎందుకంటే రాతి బుద్ధి కలవారిగా ఉన్నారు. ఇప్పుడు వారిని పారస బుద్ధి కలవారిగా తయారు చేసేందుకు 7 రోజుల బట్టీలో కూర్చోబెట్టండి. ఎందుకంటే పతితంగా ఉన్నారు కదా. పతితుల్ని ఇక్కడైతే కూర్చోబెట్టలేరు. ఇక్కడ కేవలం పావనులు మాత్రమే ఉండగలరు. పతితులను అనుమతించడానికి వీల్లేదు. మీరిప్పుడు పురుషోత్తమ సంగం యుగంలో కూర్చున్నారు. బాబా మమ్మల్ని ఇటువంటి పురుషోత్తములుగా తయారు చేస్తున్నారని మీకు తెలుసు. ఇది సత్యమైన సత్యనారాయణ కథ. సత్యమైన తండ్రి మిమ్మల్ని నరుడి నుండి నారాయణుడుగా తయారు చేసే రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. జ్ఞానం కేవలం ఒక్క తండ్రి వద్ద మాత్రమే ఉంది. వారినే జ్ఞానసాగరుడు అంటారు. శాంతి సాగరుడు, పవిత్రతా సాగరుడు, ఇది కేవలం వారొక్కరి మహిమనే. ఇతరులెవ్వరి మహిమ ఇలా ఉండదు. దేవతల మహిమ వేరు, పరంపిత పరమాత్మ శివుని మహిమ వేరు. వారు తండ్రి, శ్రీకృష్ణుడు దేవత. సూర్యవంశీలే చంద్రవంశీలవుతారు, వారే మళ్లీ వైశ్యవంశీలవుతారు. మనుషులకు హంసో యొక్క అర్థం కూడా తెలీదు. ఆత్మైన మనమే పరమాత్మ అని అంటారు. అదెంత పొరపాటు. భారత్ యొక్క ఎక్కే కళ మరియు దిగే కళ ఏ విధంగా జరుగుతుంది అనేది ఇప్పుడు మీకు తెలుసు.
ఇది జ్ఞానము, అదంతా భక్తి. సత్యుగంలో అందరూ పావనంగా ఉండేవారు. రాజు రాణుల రాజ్యం నడిచేది. అక్కడ మంత్రులు కూడా ఉండరు, ఎందుకంటే రాజు రాణులు స్వయమే యజమానులుగా ఉంటారు. వారికి తండ్రి నుండి వారసత్వం లభించింది. వారిలో తెలివి ఉంది. లక్ష్మీనారాయణలకు ఎవరి సలహా తీసుకోవాల్సిన అవసరం ఉండదు. అక్కడ మంత్రులు ఉండరు. భారత్ వంటి పవిత్ర దేశం ఇంకేదీ ఉండదు. ఇది చాలా ఉన్నతమైన పవిత్రమైన దేశంగా ఉండేది. దీని పేరే స్వర్గం. ఇప్పుడది నరకంగా ఉంది. నరకాన్ని మళ్లీ స్వర్గంగా తండ్రి తయారు చేస్తారు. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, ఒక్క తండ్రి ఇచ్చే సుమతంపై నడుస్తూ మనుషుల నుండి దేవతలుగా తయారవ్వాలి. ఈ మనోహరమైన సంగమయుగంలో స్వయాన్ని పురుషోత్తములుగా పారసబుద్ధి కలవారిగా తయారు చేసుకోవాలి. రెండవ పాయింట్, 7 రోజుల బట్టీలో కూర్చుని పతిత బుద్ధిని పావన బుద్ధిగా తయారు చేసుకోవాలి. సత్యమైన తండ్రి నుండి సత్యనారాయణుని సత్యకథను విని నరుని నుండి నారాయణునిగా అవ్వాలి. వరదానము. ప్రతి ఖజానాను తండ్రి డైరెక్షన్ల అనుసారంగా కార్యంలో వినియోగించే నిజాయితీ కలవారిగా మరియు నమ్మకస్తులుగా కండి. నిజాయితీ కలవారు మరియు నమ్మకస్తులు అని ఎవరినంటారంటే, ఎవరైతే తండ్రి నుండి ప్రాప్తించిన ఖజానాలను తండ్రి డైరెక్షన్లు లేకుండా ఏ కార్యంలోనూ వినియోగించారో వారు. ఒకవేళ సమయాన్ని, వాణిని, కర్మను, శ్వాసను మరియు సంకల్పాన్ని పరమతము లేక సాంగత్య దోషం కారణంగా వ్యర్థంగా పోగొడితే, స్వచింతనకు బదులుగా పరచింతన చేస్తే, స్వమానానికి బదులుగా ఏ రకమైన అభిమానంలోకైనా వస్తే, శ్రీమతానికి బదులుగా మన్మతం ఆధారంగా నడుచుకుంటే వారిని నిజాయితీ కలవారు అని అనరు. ఈ ఖజానాలన్నీ విశ్వ కళ్యాణం కొరకు లభించాయి. అందుకే వాటిని ఆ కార్యం కోసమే వినియోగించాలి. దీనినే నిజాయితీ కలవారిగా ఉండడం అంటారు. స్లోగన్. అపోజిషన్ అనేది మాయతో చేయాలి, దైవీ పరివారంతో కాదు. అవ్యక్త సూచనలు. సంకల్పాల శక్తిని జమ చేసుకుని శ్రేష్టమైన సేవకు నిమిత్తులుగా అవ్వండి. ఆత్మలందరూ ఒకే అనంతమైన పరివారానికి చెందినవారు. మన పరివారానికి చెందిన ఏ ఆత్మ కూడా వరదానం నుండి వంచితం అవ్వకూడదు. ఇటువంటి ఉల్లాస ఉత్సాహాలతో కూడిన శ్రేష్ఠ సంకల్పాలు మనసులో సదా ఉండాలి. మీ ప్రవృత్తిలోనే బిజీగా ఉండకూడదు. అనంతమైన స్టేజ్పై స్థితులై అనంతమైన ఆత్మల సేవ చేయాలి అన్న శ్రేష్ఠ సంకల్పాన్ని చేయండి. ఇదే సఫలతకు సహజమైన సాధనం. అచ్చా. ఓం శాంతి.